ఎందుకు పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయిన ఇలాగే ఓడిపోతే కానీ ఎక్కడి నుంచి వచ్చి ఓడి కదా ఆయన వస్తే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది కన్ఫామ్గా పైన రాకపోయినా ఎలా ఉన్నాయి 5 సంవత్సరాలు బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ పెరిగిపోయి కదండి. మరి జగన్ వల్ల పథకాలు ఉచిత పథకాలు ఇచ్చి జనాన్ని సవాల్ చేస్తారు కదా. పథకాలు దేనికంటే ఇప్పుడు రేషన్ బియ్యం మేము వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు వ్యాన్ వస్తుంది బాగాలేదండి. అయినా ఆడిస్తారు చెప్తుంది అది మోడీ చెప్తున్నాడు రేషన్ బియ్యం కలిసిపోతాయండి. రెండు క్లాస్ అండి ఎంపీగా మాకు తెలదండి. ఎంపీగా ప్రజారాజ్యంలో మీకు గెలుపుకున్నాను. మరి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవ్వండి. ఆవిడ మా ఊరు అసలు మా ఊరే రాలేదండి. ఎంపీగా గెలుస్తున్నారు. మన వెళ్ళారు 10 మంది కూడా ఆ ఊరు ఊరు అంటే 3-4 తీసుకొచ్చుకున్నారండి. ఈ బుక్ కూడా తీసుకెళ్ళండి మీరు, అది చూపించండి. మీకేంటే విలేకరులు ఏమైనా ఉంటే నా పేరు ఇంట్లో ఉంటుందండి. ఏమండి మంగాజేష్ గారు రెడీ ఇప్పుడు ఏం చేయలేదు. ఆవిడే ఒక చుట్టూ నేను గ్లాస్ గా వస్తానండి. 2 రోడ్లు మాది ఫ్యాన్ చేయండి. అక్కడ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చూశారు కదా. ప్రజల ఆదరణ ఎలా ఉందంట? మరి మొన్న దొంగ గీత గారు వెళ్ళారు రోడ్డు మీద, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎవరు లేరండి. తీసుకుపోయింది చెప్తే నేను వెళ్ళిపోతాను. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దొంగ గీత గారు అనేది ఏంటంటే ఆయన లోకల్ కాదు, నేను లోకల్ అంటే ఆవిడ లోకల్ పెట్టాలంటే లోకల్ కాదండి. పిఠాపురం నియోజకవర్గంలో ఆవిడకి ఏ అంకీ లేదండి. పిఠాపురాన్ని తీసుకొచ్చినోడు చిరంజీవి అండి. అంతే తప్ప ఆవిడ లోకల్ కాదండి. పవన్ కళ్యాణ్ మా ఎక్కడండి వాళ్ళు ఇక్కడే పుట్టాడండి. పుట్టినట్టండి ఆయన. అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వెంట పెద్దోళ్ళు ఎవరైనా కుర్రోళ్ళు ఎవరైనా 4 గెలుస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఓట్లేం పడవు, భారీ మెజార్టీ వచ్చి మాకు వైసీపీ కనిపిస్తుంది. ఆవిడ ఎంపీగా ఉన్నారు 5 సంవత్సరాలు. మీ నియోజకవర్గానికి ఏమైనా నిధులు తెచ్చి ఏమైనా చేశారా? నేను ఒక వార్డు నెంబర్ 9 వార్డు నెంబర్ 9 రూపాయి ఎవరైనా ఒకసారి పెట్టుకుంటే అప్పుడు బాబు నెలకొనేసిపోయింది కానీ మళ్ళీ రాలేదండి. మరి స్థానిక ఎమ్మెల్యే ముందే రాలేదండి. అది గెలిచిన తర్వాత ప్రజల్లో ఉన్నాడు అసలు? అసలు లేదు, కనీసం లేడండి. ఎవరోనే ప్రజలను పట్టించుకున్న మనిషి లేడండి ఇప్పుడు దాకా. అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన సంక్షేమ పథకాలు వేసేస్తున్నాడు. మీరు డెవలప్ అయిపోయారు అనుకున్నారు. మరి మీకు ఏమైనా సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం వచ్చిందా? మాకు ఏ పథకం కూడా నాకు రాలేదు. మా నాన్న పాలసీ పడుతున్నాడు. ఆయన పాలసీ కూడా పోయిన వాడికి 5,000 ఇస్తానన్నారండి. 5,000 కూడా పోయేది. ఇస్తానా నాన్నే పోయేదా పెట్రోల్లో తీసుకున్నారు తప్ప పెట్రోల్కి ఏం రాలేదండి. ఏది లేదు. పట్టణం చెప్తున్నాడండి. ఆ పట్టణం ఎవరు నొప్పుకున్నాడు పట్టణం ఎంత పడుతుంది. ఈ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీకోసం చిరంజీవి గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మీకోసం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అన్నయ్య గారు కూడా వస్తారు. ఎలా ఉండబోతున్నారు? చిరంజీవి ఉందండి. సినిమాట్లు పండితే పవన్ కళ్యాణ్ బంగారం అయ్యిందండి. మా పిఠాపురమే
దత్తాత్రేయ వారి దేవుడు తీసుకొచ్చి తెచ్చుకున్నాడండి. దత్తాత్రేయుడు వచ్చాడండి, దత్తుని తెచ్చుకున్నారండి. దత్త అని కూడా అండి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ దత్తుడే తీసుకొచ్చి తెచ్చుకున్నాడండి. ఇబ్బంది ఏమన్నదండి. దత్తుడు కూడా చూస్తాడండి. దత్తుడు ఎవరు బాధపడలేదు. దత్త ఈసారి బాగా చేసుకుంటారు. 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది మీరు ఈసారి. 2 ఓట్లు ఎవరెవరికి వేస్తారు? ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి ఎవరికి? శ్రీనివాస్ చాలా మంచి కుర్రోడండి. బాగా కష్టపడి కుర్రోడండి. రోజు వచ్చిన కుర్రోడు అలాంటి కుర్రోడికి ఇచ్చేమనుకుంటే చాలా మా పిల్లలు తెలుసా మీకు ఉదయ్ శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా? తెలుసు. మేము అప్పుడు 2 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్నారండి. ఏ చిన్న కార్యక్రమం కాకేసినా వచ్చి ఆపరేషన్లో వచ్చి అమ్మతో సరదాగా ఉంటే అమ్మతో ఫోటోలు దిగి మీకు ఏం కావాలో ఏ రోడ్లు అని అడిగితే అక్కడ సాయం చేసుకుంటే వెళ్తున్నారండి. చాలా చెప్తున్న 3 సార్లు ఓడిపోయారు 3 పార్టీల నుంచి. పోటీ చేస్తారు, ఓడిపోతారు, వేరే పార్టీకి వెళ్ళిపోతారు. ఈసారి ఒక ఛాన్స్ మన సానుభూతితో ఏమైనా ఓట్లేస్తారు? అలా డబ్బున్నవాడండి అడ్డించండి ఇస్తాం మమ్మల్ని అమ్మేస్తాడండి. అంటే ఓడిపోయిన తర్వాత వచ్చారా మీ దగ్గరికి? ఎప్పుడు రాలేదండి. ఎవరు ఓటాను పోతుంది తప్ప సునీల్ గాని వచ్చాడు అనుకోండి మా పిఠాపురం నన్ను ఎత్తాడండి. యాక్షన్ ముందు ఒక్క యాక్షన్ అయిపోయినా పోతాడంటే పిఠాపురం నన్ను ఎత్తాడండి. అడ్డించి పిఠాపురం కొనుక్కున్నాడండి, ఒక బ్యాటరీ కొనుక్కున్నాడండి. ఆ బ్యాటరీతో పాటు మమ్మల్ని అమ్మేస్తాడండి. ఏం గవర్నమెంట్ ఏం చేయలేదు. ఏది బాగుంటుందో దానికి మీకు హెల్ప్ చేయాలి. ఏదైనా మాకు హెల్ప్ చేసి గవర్నమెంట్ దేనికైతే దానికి జిల్లా మొత్తం పోటీ చేస్తున్నారు. ఏం పర్వాలేదు. 5 సంవత్సరాలు మరి ఒక ఎంపీ కదా ఆవిడ నిధులు తెచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఏ పథకాలు 10 రూపాయలకి 100 రూపాయలు వాలంటీర్లు పెట్టారు. రూపాయలతో కూడా వేస్తారు. 5 తేదీకి వాళ్ళు కావాలి. పర్యటించారు గ్రామాల్లో. ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా పెద్ద గజమాలు ఎందుకంటే అమ్మాయి పవన్ మంచి జరిగితే గతంలో ఏం చేశారంటే రాజకీయ పదం లేవు కదా. రాజకీయ పదం కాదు ఏం చేశారు ఆయన మంచి మళ్ళీ ఎవరికైనా సాయం చేసి ఎంపీగా ఒక ఎమ్మెల్యే సంఖ్యలో సార్లు ఓడిపోయారు. అదేంటి మరి 400 గ్రామాలు దత్తత తీసుకుని 400 కోట్లు వస్తాడు. 2 నెలల ముందు హాలిడేకి వస్తాడు. ఆ తర్వాత హాలిడే ట్రిప్ అయిపోయినా మామూలుగా వెళ్ళిపోతారు. ఒకప్పుడు సిల్లు వేసేవాళ్ళు మాకేం తెలియదు. చేసుకున్నారని మీరు అంటారు కాబట్టి తెలుసు. నాకైతే చేసుకున్నారని కూడా జనాలు కూడా మాకు తీసుకున్నారని 3 పార్టీల నుంచి ఓట్లు వేశారు. పార్టీలు మారుతూ ఉన్నారు. దానితో ఓటు ఏంటో ఓటు గ్లాస్ అంటారు. ఎలా నమ్మంటారు? ప్రజారాజ్యంలో పోటీ చేసేది. ఆ తర్వాత అయిపోయినా దాంట్లో ఉన్నారా? తర్వాత పార్టీ పోయినాం. తర్వాత టీడీపీలో దిగాడు. టీడీపీ ఓడిపోయింది. సరే నిలబడ్డా టీడీపీ అనగా అన్నా మళ్ళీ వైసీపీలో పోయి వైసీపీలోంచి ప్రజారాజ్యం నుంచి వైసీపీకి వచ్చాడు. వైసీపీ టీడీపీకి వచ్చాడు. ఇవాళ వైసీపీకి వెళ్ళాడు. దేంట్లో నిలబడున్నారు చెప్పండి ఒకసారి. ఒక పార్టీని నమ్మామంటే కష్టమైనా సుఖమైనా దానికోసం పోరాడాలి. మేము 11 జనసేన కోసం 10 సంవత్సరాల పాటు పార్టీని పోషిస్తూ అలా మోసుకుంటూ వస్తున్నాం. మేము పార్టీ స్టార్ట్ అయినప్పుడు కుర్రోళ్ళే ఉన్నాం. మమ్మల్ని అందరూ కుర్రోళ్ళే వెళ్తున్నారు, కుర్రోళ్ళే జనసేన పార్టీ అంటే కుర్రోళ్ళ పార్టీ ఇంకెవరో కాదు అన్నారు 10 సంవత్సరాల క్రితం.
మీరు జెండా ఎట్టి తిరిగి టైంలో ఇవాళ ముసలా మొత్తగా నేను పవన్ కళ్యాణ్ బాబుకు ఓటు వేసి చచ్చిపోతాను ముసలి ఉన్నారు. ఇవాళ ఎంతో మంది అండి బాబు కోసం ఓటు వేయడం కోసమే పోతున్నాను ముసలి ఉన్నారు. ఆ కుర్రోళ్ళు కానీ ఇవాళ ముసలోళ్ళు పెద్దోళ్ళు అన్న తరాలు ఉన్నారు. ఒకప్పుడు కుర్రోళ్ళు అన్న వాళ్ళు అందరూ ఇవాళ అందరికి ఓట్లు వచ్చేసి అందరూ కూడా ఇప్పుడు కొత్త ఓట్లతో రెడీగా ఉన్నారు. ఇవాళ కొత్త ఓటు ఏదన్నా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు పట్టడం ఖాయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 170 సంక్షేమం ఇచ్చేసాం, వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్ పెట్టి ప్రజాసేవ చేస్తున్నాం. ఏం చేయాలండి సంక్షేమ పదాలు దేనికో చెప్పాను. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు అంటే ముసలోళ్ళు వచ్చారు చేసిన దాంట్లో ఇంటింటికి తీసుకెళ్తుంది. అది ఒకటి అంటే ముసలోళ్ళు ఒకప్పుడు అయితే ముసలోళ్ళు వెళ్ళి తెచ్చుకునేవారు పంచాయతీలకు వెళ్ళి. ఇప్పుడు ఇంటికి కొడుతున్నారు. అది బెటర్ పాయింట్ అంటే అర్థమైందండి. అంతకుముందు చాలా 15,000 ఇస్తున్నారు. ఫస్ట్ 1000 తీసుకున్నాడు, 14 ఇచ్చాడు. తర్వాత ఇంకో 1000 కట్ చేయడు, 13 వేలు. అమ్మ ఒళ్ళో 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు వేయడు. 45కు 60 సంవత్సరాలు అది 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు వేసాడు. రుణమాఫీ అన్నాడు, ఎవరికి 5 సంవత్సరాలు. మొన్న ఏంటి విద్యార్థులకి ఇది వేస్తా అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళకి ఏం చేశాడు, ఏం చేయాలండి అప్పులు తెచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు మనకంటే అభివృద్ధి ఉంటే ఆదాయం ఉంటే మనకు వచ్చి ఎంతైనా ఖర్చు పెట్టండి. మీరు రోజుకి 500 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఉన్నదానికే మూడు లేడంటే 3 దానికి ఎక్కడ తెస్తాడండి? ఎక్కడ పెళ్లి వాళ్ళ మిగతా వాళ్ళందరూ మూడు తెచ్చి పెట్టేస్తాడు. ఎక్కడ తెస్తాడు? ఇప్పుడు అనుకున్నది ఒక రాజధాని అక్కడ అనుకున్నాం అమరావతి ఆయన అంగీకరించాడు, సపోర్ట్ చేయడు. మొత్తం అన్ని పార్టీలు సపోర్ట్ చేయండి, కేంద్రం సపోర్ట్ చేయండి. అది అయిపోయిన తర్వాత తన సొంత నేనంతా మళ్ళీ అందరూ ఓకే చేసిన తర్వాత సడన్ గా ఎందుకు వచ్చింది 3 రాజధానులు ఎక్కడ చేయాలని మధ్యపల్లి చదువు. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం తాగినప్పుడు మేము కుర్రాళ్ళుగా తాగుతున్నప్పుడు బీరు 100 రూపాయలు ఉండేది. మోటార్ ఎంసీఎస్ కానీ ఎంహెచ్ కానీ 120 రూపాయలు ఉండేది. మనోడు మొత్తానికే తీసేస్తానని చెప్పేసి అదే 120 రూపాయలు 350కి అమ్మాడు కరోనా టైంలో. తర్వాత 300కి వచ్చింది, తర్వాత 250కి వచ్చింది. చీప్ 50 రూపాయలు ఎట్టి కొని చీప్ మందు అప్పుడు రిక్షా కూడా వాళ్ళకు 200 ఆదాయం ఎక్కువ 50 రూపాయలు ఖర్చు పెట్టి 150 రూపాయలు ఇంటి ఎట్టుకెళ్ళి వాళ్ళు తాగలేక వచ్చి ఆదాయం పడి తాగలేక వాళ్ళు 50 రూపాయలు కొనుక్కు తాగారు. కొంచెం 1000 రూపాయలు ఉంటే 500 తెచ్చుకున్న వాళ్ళు ఏం చేసేవారంటే 120 రూపాయలు అయితే వాటర్ తెచ్చుకుని 170 తెచ్చుకుని వాళ్ళు తెచ్చుకునేవారు. ఇవాళ మొత్తం తీసేస్తున్నారు. మొత్తం తీయడం పక్కన వాటర్ బాటిల్ 250 రూపాయలు చేశారు. ఇప్పుడు ఇవాళ ఎవడ మానేస్తాడండి, రేట్లు తగ్గి ఎవడ మానేస్తాడు? ఇప్పుడు మనకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా చూడడం మనం భయంతోనే కదా హాస్పిటల్కి వెళ్తాం. లక్షలు ఖర్చు అయిపోతున్నా, ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదన్నా, ఇన్ని రకాల భయాలు ఉన్నా సరే ఏదో రకంగా అక్కడికి వెళ్తే గొప్పలు వెళ్ళినట్టుగా చూసేస్తానన్నా గ్రామం మనకి హాస్పిటల్ ఉందండి. అక్కడ లక్షల మంది వస్తారు అంటే కొంచెం ఫోటో స్లో అవుతుంది. లైన్ ఒక్కొక్కరిని సీరియల్గా చూడాలి. ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, మనకు క్యాష్తో పేమెంట్ పని కాబట్టి టక్కన పేషెంట్ తీసుకోవడం చేయడం అంటే స్పీడ్గా ఉంటుందని చెప్పేసి ఆ రకంగా అనుకుని వెళ్తారు. అదండి జిపాన్ మొత్తం తీసేస్తాన్నారు. ఇప్పుడు తాగి ఓడు 1000 రూపాయలు ఎట్టే తాగుతున్నాడు. ఆయాల నిజంగా మామూలుగా ఉన్నప్పుడు అయితే కోట తీసుకుని తాగేసిపోయేవారు. ఎలా కదా కసి ఏడైతే షాప్ పెట్టేస్తాడేమో మళ్ళీ దొరకదేమో. క్వాలిటీ ఎలా ఉంది? మధ్య ఒరిజినల్ బ్రాండ్ లో అమ్ముతారా? చీప్ క్వాలిటీ, ఒరిజినల్ కంపెనీ బ్రాండ్ లో కూడా చీప్ క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీ పీకులు నరాల మందు దాకా పిచ్చోళ్ళు అసలు మార్తీరు ఒకటి కూడా గొడవ పడిపోవడం, చక్కగా మధ్యలో నిద్ర మధ్యలో లేచిపోయి ఇంకా ఉదయం దాకా నిద్ర పట్టిన పరిస్థితి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కదా, మరి ఆయన తెలిసి జరుగుతుందంటారా తెలియ జరుగుతుందంటారా? తెలిసే జరుగుతున్నాడు, తెలియదు ఎందుకు చెప్తాను. సొంత కంపెనీలు అండి ఇవన్నీ. అప్పుడు కంపెనీ బ్రాండ్లు ఉండాలా. ఇవాళ ఏ కంపెనీ కొత్త కంపెనీలు స్పెషల్ ట్యాక్టర్స్ అని ఈ మధ్య అయితే బ్రాండ్లతో పని లేదు. బ్రాండ్ షాప్ వెళ్తున్నాకి 150, 200, 250 కంపెనీలతో పని లేదు. ఏది కావాలా 150, 200, 250 ఏది కావాలన్నాడు అడవడం మన డబ్బులు తెచ్చేసుకోవడం.